ఈరోజు మనం ఒక అత్యంత నిగూఢమైన కాస్త భయపెట్టే పురాణ కథలోకి వెళ్తున్నాం. అదే శంతను మహారాజు మరియు గంగాదేవిల కథ. ఇది కేవలం ఒక కథ కాదు, ఒళ్ళు గగురుపోడించే ఒక మిస్టరీ. నిజం చెప్పాలంటే ఒక భయంకరమైన సైకలాజికల్ థ్రిల్లర్లాగా అనిపిస్తుంది. అసలు ఈ కథలో ఏం జరిగిందో ఒకసారి లోతుగా విశ్లేషిద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఒక తల్లి నవమాసాలు మోసికన్న తన సొంత పసికందులను తన చేతులతో తానే నదిలో ముంచేయడం ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది కదూ. అది కూడా ఒక్కసారి కాదు, ఏకంగా 7 సార్లు. ఏ తల్లి అయినా ఇలాంటి ఊహించని ఘోరానికి ఎందుకు ఒడిగడుతుంది? అసలు దీని వెనక ఉన్న కారణమేమై ఉంటుంది? ఇదంతా ఒకే ఒక్క మాట చుట్టూ తిరుగుతుంది. నిన్ను ఎప్పటికీ ప్రశ్నించెను. గంగాదేవికి శంతను మహారాజు చేసిన అత్యంత కఠినమైన ప్రమాణమిది. వినడానికి ఇది ప్రేమతో ఇచ్చిన చిన్నమాటలానే అనిపించవచ్చు. కాని ఇదే ఆ రాజు జీవితాన్ని ఒక భయంకరమైన మానసిక నరకంలోకి నెట్టేసిన ఒక ఉచ్చు. ఒకసారి ఆ పరిస్థితులను ఊహించుకుందాం. హస్తినాపురంలో పండుగ వాతావరణం. గంగాదేవికి మొదటి కుమారుడు జన్మించాడు. కురువంశానికి వారసుడు పుట్టాడని శంతను మహారాజుతో పాటు రాజ్యం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. అంతా సంతోషం. కాని ఆ సంతోషం కనీసం ఒక్క రాత్రి కూడా నిలవలేదు. ఆ తరువాత జరగబోయేది ఎవ్వరూ ఊహించని ఒక పీడకల. అర్ధరాత్రి ఎక్కడా చిన్న చప్పుడు లేదు. గంగాదేవి ఆ చిన్న పసికందును చేతుల్లోకి తీసుకుంది. చాలా నిశ్శబ్దంగా నదివైపు నడిచింది. ఆమె వెనకే వెళ్లిన శంతనుడు ఆమె ఆ పసికందును తీసుకెళ్లి ఆ గంగానదిలో కలిపేయడాన్ని తన కళ్లారా చూశాడు. ఎంతో ఆనందంగా ఉండాల్సిన ఆ రాత్రి ఒక్కసారిగా ఒక భయంకరమైన విషాదంగా మారిపోయింది. ఇక్కడ మనకు వెంటనే వచ్చే అతిపెద్ద అనుమానం, ఒక శక్తివంతమైన మహారాజు తన కళ్ళెదుటే తన సొంత బిడ్డ ప్రాణాలు పోతుంటే ఎందుకు ఆపలేదు? అతని గుండె ముక్కలైపోతున్నా సరే అక్కడే నిలబడి అలా ఎందుకు చూస్తూ ఉండిపోయాడు? అసలు అతన్ని అడ్డుకున్న ఆ అదృశ్యశక్తి ఏమిటి? మళ్ళీ అదే మాట దగ్గరికి రావాలి. అదే ఆ ప్రమాణం. తానడుగుతే ప్రశ్నిస్తే ఎక్కడ గంగాదేవి తనను వదిలి వెళ్ళిపోతుందో అన్న భయం ఆ రాజును పూర్తిగా కమ్మేసింది. ఆ భయమే అతన్ని ఒక అత్యంత బాధాకరమైన, నిస్సహాయమైన మౌనంలోకి నెట్టేసింది. అవును, తండ్రిగా అతని హృదయం రక్తం కారుతున్నా భర్తగా ఆ భయంతో మౌనంగా ఉండిపోవాల్సొచ్చింది. ఇదంతా కేవలం ఒకే ఒక్కసారి జరిగిన దుర్ఘటన అనుకుంటే మనం పొరబడినట్లే. 7, అవును, ఏకంగా 7 పిల్లలు! ఈ దారుణం 1 కాదు, 2 కాదు. ఆ తర్వాత పుట్టిన 6 పసికందులకు కూడా ఇదే గతిపట్టింది. ఈ విషాదం అదే తీరులో పదే పదే పునరావృతం అవ్వడం తలుచుకుంటేనే భయంగా అనిపిస్తుంది కదూ. కాలం ఎంత వేగంగా, ఎంత కనికరం లేకుండా గడిచిపోయిందో చూడండి. 2వ బిడ్డ పుట్టడం, మళ్లీ ఆనందం. కాని తెల్లవారేసరికి నదిలో ఆ బిడ్డ జలసమాధి అవటం, 3వ బిడ్డ, 4వ బిడ్డ, అలా 7వ బిడ్డ వరకు ఒకదాని తర్వాత ఒకటి, ఆపడానికి వీల్లేని ఒక మరణాల చక్రంలా ఇది కొనసాగుతూనే ఉంది. కళ్ళెదుటే పిల్లలు దూరమవుతున్నా రాజు మాత్రం లోపల కరిగిపోతూ అలానే ఉండిపోయాడు. మరి ఈ వరుస మరణాలతో రాజ్యంలో పరిస్థితి ఎలా ఉండి ఉంటుందే? హస్తినాపురం మొత్తం ఒక అంతుచిక్కని భయంలో కూరుకుపోయింది. అసలు మన రాజకుమారులకు ఏమవుతోంది అంటూ ప్రజలు చీకట్లో గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. కాని గంగాదేవి ఒక సామాన్యమైన స్త్రీ కాదు. ఆమె ఒక దివ్యస్వరూపం. అందుకే ఆమెను నేరుగా నిలదీసే ధైర్యం ఏ ఒక్కరూ చేయలేకపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో అత్యంత విచిత్రమైన విషయముంది. తన సొంత పిల్లలను అలా నిర్దాక్షిణ్యంగా నదిలో కలిపేస్తున్నా గంగాదేవి ముఖంలో ఎక్కడా కొంచెం కూడా బాధగాని, పశ్చాత్తాపంగాని కనిపించేది కాదు. ఆమె చాలా ప్రశాంతంగా ఉండేది. ఈ విచిత్రమైన ప్రవర్తన చూస్తుంటే దీని వెనుక మానవమాతృలకు అర్థంకాని ఏదో ఒక పెద్ద దివ్యమైన కారణం ఉండి ఉంటుందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది శంతనుడి మనసులో జరుగుతున్న భయంకరమైన అంతర్గత యుద్ధాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒకవైపు పితృహృదయం తన బిడ్డను కాపాడుకోవాలని తల్లడిల్లుతోంది. ఇంకోవైపు భర్తగా తానిచ్చిన మాట. ఈ 2 ధర్మాల మధ్య అతను నలిగిపోయాడు. అతని మౌనం కేవలం అతని పిరికితనం కాదు, అది బాధ్యతల మధ్య ఇరుక్కుపోయిన ఒక సంపూర్ణమైన సైకలాజికల్ పక్షవాతమని చెప్పొచ్చు. అలా 7వ బిడ్డను కూడా కోల్పోయిన తర్వాత శంతనుడు పూర్తిగా విరిగిపోయాడు. ప్రతి రాత్రి తనలో తాను యుద్ధం చేస్తూ తన మౌనంతో తానే మానసికంగా ముక్కలైపోయాడు. అడగాలని పెదాలు కదిలినా ఆ ప్రమాణం అతన్ని ఆపేసేది. కాని ఏదో ఒకరోజు ఈ సహనం కట్టల తెంచుకోవాలి కదా. ఆ సమయం రానే వచ్చింది. కొన్ని రోజులకు మళ్లీ ఒక వార్త రాజ్యంలో వ్యాపించింది. గంగాదేవి 8వసారి గర్భవతి అయింది.
ఈ వార్త వినగానే ఎవ్వరిలోనూ సంతోషం లేదు. గడిచిన ఆ 7 భయంకరమైన రాత్రులే అందరి కళ్ల ముందు మెదిలాయి. ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఈసారైనా ఆ పసికందు బతుకుతుందా, లేక ఆ చీకటి చరిత్ర మళ్లీ పునరావృతమవుతుందా? ఇప్పుడు శంతనుడి పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకో బిడ్డను కోల్పోయే శక్తి నాలో లేదు. అవును, భార్యను కోల్పోతానేమో అన్న భయం కంటే తన బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే చూస్తూ ఊరుకునే ఆ భయం, ఆ బాధ చాలా రెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ తండ్రిలో ఆపగలిగే ఓపిక లేదు. ఆ మౌనపు గోడలు బద్దలయ్యే సమయం వచ్చేసింది. 8వ శిశువు జన్మించింది. ఆ రాత్రి కూడా ఎప్పటిలాగే గంగాదేవి బిడ్డను తీసుకుని నదివైపు నడక మొదలుపెట్టింది. నదీ తీరానికి చేరుకుంది. కాని ఈసారి కథ వేరు. చీకటిలోనుంచి అడుగులు వేసుకుంటూ వచ్చిన ఆ నిస్సహాయ తండ్రి శంతనుడు నేరుగా వెళ్ళి ఆమెను అడ్డుకున్నాడు. ఆగు! అన్నాడు. ఆ ఒక్క మాటతో ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న ఆ భయంకరమైన మౌనం ఎట్టకేలకు వీడిపోయింది. ఆ అప్రశ్నితమైన నియమం బద్దలైంది. ఆ తండ్రి వేసిన ఆ ఒక్క అడుగుతో 7 సార్లుగా కొనసాగుతున్న ఆ మరణాల చక్రం ఆగిపోయింది. కాని అదే సమయంలో ఆ ఒక్క క్షణం వారి భవిష్యత్తును, కురువంశపు తలరాతలను శాశ్వతంగా మార్చివేసింది. సో ఇక్కడ మన ముందుకు వచ్చే అతిపెద్ద ప్రశ్నలు ఇవే. ఆ ప్రమాణం భగ్నమైన తర్వాత గంగాదేవి ఏమైంది? అసలు ఆ 7 పసికందుల జలసమాధి వెనుకున్న బహుశా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఆ దివ్య రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు మరియు ఆ 8వ శిశువు అయిన ఆ భీష్ముడి జననం వెనుకున్న ఆసక్తికరమైన విషయాలను మనం రాబోయే విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. అప్పటివరకు ఈ ఊహించని పరిణామాల గురించి ఆలోచిస్తూ ఉండండి.